వెల్కమ్ టు జిఎంఆర్ అగ్రోయిన్స్ అండి. ఇది వచ్చేసి మన ముందు వచ్చేసి మిల్కింగ్ మిషన్. ఇది చాలా మంది రైతులు పాలు తీయడానికి అయితే చాలా మంది ఇప్పుడు వాడుతూనే ఉంటారు. ఇది వచ్చేసి మీకు 25 లీటర్స్తో బకెట్తో రావడం జరుగుతుంది. ఇది మార్కెట్లో చాలా ఫాస్ట్గా చాలా మంది కొంటూ ఉంటారు. ఇంతకుముందు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం చాలా మంది తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ఇది పెట్టినప్పుడు పొదుపు వాపు రావడం కానీ అలా చాలా మంది కొన్ని డౌట్స్తో అయితే చాలా మంది రైతులు తీసుకోవటం బంద్ చేసేవాళ్ళు వద్దనుకొని. ఇప్పుడు ఏంటంటే చాలామంది డైరీ ఫామ్లో ఇప్పుడు బాగా స్టార్టప్గా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి యూత్ కానీ ఎవరైనా సరే మిల్కింగ్ మిషన్ అయితే కంపల్సరీ చాలామంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే కూలీలు కంపల్సరీ ఇప్పుడు వాడే డైరీ ఫామ్లో వర్కర్స్ మొత్తం బీహార్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళు కనీసం ఒక 6 గేదెల నుండి వాడేలోపు 7వ గేదెకి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యి సరిగ్గా తీయడం బంద్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కానీ లేదు అనుకుంటే ఇంట్లో పాలు కూర్చొని తీయలేకపోతున్నాం అనే వాళ్ళకి కానీ ఈ మిల్కింగ్ మిషన్ చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న వచ్చేసి మిల్కింగ్ మిషన్ తీసుకొని దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏదైతే దీన్ని వాడొచ్చు అంటే మినిమం ఒక 4 నుండి 6 గేదెలు లేదా 4 నుండి 6 ఆవులు ఉన్న రైతులైతే దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ కెపాసిటీ వరకు దీన్ని సరిపోతుంది. మీకు 6 కన్నా ఎక్కువ కావాలి అనుకుంటే కంపల్సరీ మీకు ఇందులో వేరే మోడల్ ఉంటుంది. 1 HP మోటార్తో రావడం జరుగుతుంది. అది 250 LPA రావడం జరుగుతుంది. ఇది మాత్రం మీకు 150 LPA తోట మీకు ఇది మార్కెట్లోకి వస్తుంది. దీన్ని వాడేటప్పుడు రైతులు కంపల్సరీ దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనకి మోటార్ అంటారండి. ఇది వచ్చేసి మీకు మోటార్కే ఈ వ్యాక్యూమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇందులో మీరు వచ్చేసి 140 ml అనేది ఆయిల్ పోసుకోవాలి. మ్యాక్సిమం కుదిరితే హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి ట్రై చేస్తుంది. మీకు హైడ్రాలిక్ ఆయిల్ ఆటోమొబైల్ షాప్లో ఏం దొరుకుతుంది. కరెక్ట్గా ఈ ఆయిల్ గేజ్కి సగానికి ఉంటే సరిపోతుంది. ఈ మోటార్ వచ్చేసి మీకు అలాగే ఇటు చివరి చూసుకుంటే మీకు పుల్లీ రావడం జరుగుతుంది. ఈ పుల్లీ ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఈ మోటార్లో కరెంట్ పోతుందో ఇది 1/2 HP మోటార్ వస్తుంది. కరెంటు పోయినప్పుడు పాలు తీసే టైంలో మధ్యలో కరెంటు పోయినప్పుడు ఎప్పుడైనా మీకు ఇక్కడ ఇంజన్ వస్తుంది. మీకు ఇక్కడ ఇంజన్తో అయితే మీరు ఇక్కడ నుండి ఇక్కడికి బెల్ట్ వేసేసుకొని మీరు దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇంజన్ వచ్చేసి మీకు లీటర్ వచ్చేసి ఒక 10 నుండి 12 గేదెల వరకు అయితే మీకు లీటర్ పెట్రోల్ 12 గేదెల వరకు అయితే వస్తుంది. మామూలుగా ఇంట్లో చిన్న రైతులు అయితే మీరు సుమారు ఒక 2 నుండి 4 రోజులు అయితే దీన్ని వాడుకోవచ్చు. లీటర్ వచ్చేసి గంటన్నర పడుతుంది మీకు. అలాగే ఇప్పుడు ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ వచ్చేసేమో మీకు 25 లీటర్స్ వస్తుంది. మీకు 25 లీటర్ల పాలు అనేది ఇందులో మీకు కంపల్సరీ ఇందులో పడతాయి. అలాగే దీని వ్యాక్యూమ్ పంప్ వచ్చేసి కంపల్సరీ ఎవరు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కంపల్సరీ ఆయిల్ పంపే తీసుకోండి. డ్రై పంపు ఎవరు యూజ్ చేయదు. ఎందుకంటే డ్రై పంపులో మనకి లూబ్రికేషన్ ఉండదు కాబట్టి మీకు ఏమైనా చిన్న డస్ట్ పోయినా లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం హీట్ వచ్చినా మీకు కంప్లైంట్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ మోటార్ వచ్చేసి సింగిల్ ఫేస్ అండి. ఇది కంపల్సరీ సింగిల్ ఫేస్తోనే వస్తుంది. ఎందుకంటే మీకు 3 ఫేస్ వాడాలంటే కొంచెం హై కెపాసిటీ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి మోడల్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే దీనిలో వచ్చేసి మీరు దీన్ని ఇప్పుడు ఎలా వాడాలో నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఒకసారి మనం ట్రైల్ వేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను మోటార్తో అయితే నేను ఇక్కడ ప్లగ్ అయితే దీనిలో పెట్టాను. ఇది వచ్చేసి మనం వాటర్తో చెక్ చేస్తున్నాం. మీకు ఇది వచ్చేసి ఎయిర్ లాకర్. మీకు ఏదైతే వ్యాక్యూమ్ ఉంటుందో ఇట్లా ఉన్నప్పుడు మీకు ఇవి వచ్చేసి ట్యూబ్స్ వచ్చేసి ఇందులో మీకు ఎయిర్ అయితే లాక్కోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే దీన్ని అన్లాక్ చేస్తారో అప్పుడు అనేది మీకు ఎటువంటి వ్యాక్యూమ్ అనేది ఇందులో ఉండదు. అంటే మనం పొదుపు పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ ఇది ఎయిర్ లాక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ బటన్ పడుతుంది, ఇట్లా కంపల్సరీ ఇది లాక్ చేసుకోవాలి. ఇది లాక్ చేసుకున్న తర్వాత ఇది మనం పొదుపుతోనే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఎప్పుడైతే దీనిలో పాలు ఆగిపోతాయో దీన్ని అప్పుడు అన్లాక్ చేసుకుంటే మీకు అప్పుడైతే ఏమంటే మీకు పొదుగు నుండి మీకు ఏమంటే ఈజీగా దీన్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని వాటర్లో పెట్టి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా వచ్చేసి దీన్ని వాటర్లో పెట్టేసాం. ఎప్పుడైనా మీకు పొదుపు పెట్టినప్పుడు ఇది కంపల్సరీ లాక్ చేసి ఉండదు. ఇప్పుడు మనం దాని వాటర్లో అట్లా పెట్టి ఇది వచ్చేసి అన్లాక్ చేసి ఉంది అనుకోండి, మీకు వ్యాక్యూమ్ అనేది పాలనేవి రావు. ఎందుకంటే ఇక్కడే మీకు వ్యాక్యూమ్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఇది కంపల్సరీ ఈ వ్యాక్యూమ్ లాకర్ ఇట్లా లాక్ చేసుకొని పెట్టుకోవాలి.
లాక్ చేసి పెట్టుకున్న తర్వాత అలాగే ఇక్కడ మోటార్కి ఇంకొక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, ఇది కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు మీకు చూసారు కదా, మీకు ఇక్కడ నుండి అయితే బకెట్లోకి అయితే మిల్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి వాటర్ అయితే అందట్లేదు, అందపడడం వల్ల సౌండ్ అనేది మీకు అట్లా వస్తుంది. ఎప్పుడైతే ఇది అన్లాక్ చేస్తామో మీకు ఆ వాటర్ మొత్తం ఆగిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు వ్యాక్యూమ్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి మీకు ఏమి ఉండదు. మళ్ళీ లాక్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ వాటర్ ప్లేస్లో మనం పొదుగు పెట్టినప్పుడు మనకి పాలు అనేది ఇందులో నుండి మీకు బకెట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఇట్లా మీరు దీన్ని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఏమంటే మనది ఎప్పుడైతే ఆగిపోయిన తర్వాత మనం ఇట్లా మోటార్ స్విచ్ బంద్ చేసుకోవచ్చు. మీకు మొత్తం ఇట్లా వస్తుంది సెటప్. మీది ఒక దగ్గరే దీన్ని పెట్టేసుకొని ఈ పైప్ మనం కొంచెం లాంగ్ పైప్ వేసుకుంటే ఇది ఒక దగ్గరే ఉంటుంది. మీకు ప్రతి ఆవు దగ్గరికి మనం ఈ క్యాన్ అనేది తీసుకెళ్ళి పొదుగు అనేది పెట్టుకోవచ్చు. దీని ఒకసారి ఇప్పుడు మనం చూసాం కదా, దీన్ని ఒకసారి మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి కూడా చూద్దాం. చూసాం కదా, ఇప్పుడు మనకి పాలైతే మీకు ఇట్లా తీసుకోవాలి. మీకు దీనిలో మెయిన్ క్లీనింగ్ వచ్చేసి ఏంటంటే కంపల్సరీ మనకి పాలు వచ్చాయి ఏదైతే మిల్క్ అయితే వస్తుందో ఆ ట్యూబ్స్ కంపల్సరీ మనం క్లీన్ చేసుకోవాలి. మీకు ఇందులో మిల్క్ వస్తుంది కాబట్టి మీకు ఈ లబ్బర్స్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 to 8 months వాడేసేయాలి. తర్వాత ఈ లబ్బర్స్ ఏదైతే లబ్బర్ పార్ట్స్ ఉన్నాయో అవి మార్చేసుకోవాలి. ఈ స్టీల్ అయితే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. మీకు ఇవి కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, తక్కువలోనే అయిపోతాయి. ఏదైనా ఒక 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఈ 4 లబ్బర్లు కలిపి ఒక 1000 రూపాయలు. ఈ కంప్రెసర్ ఒక 1200, 800 దగ్గర నుండి మీకు క్వాలిటీని బట్టి ఉంటాయి. మార్కెట్లో చాలా రకాలు మీకు మిల్కింగ్ మిషన్స్ అయితే ఉండటం జరుగుతుంది. మీ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది ఉంటాయి. కొన్ని కంపెనీలు క్వాలిటీ తక్కువ వస్తాయి, కొన్ని కంపెనీలు ఇదే కాకపోయినా మీకు బయట వేరే మార్కెట్లో క్వాలిటీ మంచిగా ఉండే మిల్కింగ్ మిషన్స్ కూడా దొరుకుతాయి. మీకు ఈ లబ్బర్స్ ఏదైతే లబ్బర్ స్పాట్స్ ఉన్నాయో ఈ కంపల్సరీ 6 to 7 months లోపు 8 months లోపు మార్చేసుకోవాలి. ఎందుకంటే ఈ లబ్బర్లో మీకు హార్డ్నెస్ కానీ ఏదైనా తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఏదైతే ఈ మెయిన్ మిల్క్ వచ్చే పైప్ ఉందో దీన్ని కంపల్సరీ ఇట్లా తీసేసుకొని దీన్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ మిల్కింగ్ మిషన్ వాడినప్పుడు డైలీ కంపల్సరీ ఏం చేయాలంటే ఒక కూల్ నార్మల్గా మన ఇంట్లో దొరికే వాటర్ తోటి నార్మల్గా ఇప్పుడు నేను ఎలా అయితే వాటర్ని దీనిలో పంపించానో సేమ్ అలా క్లీన్ చేసుకోవాలి. బట్ 2 రోజులకు ఒకసారి మాత్రం కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళతో కంపల్సరీ దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిల్క్లో ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి అది మొత్తం కరిగిపోయి మళ్ళీ మనకి క్యాన్లోకి వస్తుంది. మన క్యాన్ అనేది మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. మీకు దీంతో పాటు మీకు ఇట్లా బ్రషెస్ కూడా వస్తాయి. ఈ బ్రషెస్తో మనం ఇందులో ఇన్సర్ట్ చేసేసుకొని మొత్తం పైప్ మొత్తం దీని ద్వారా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు 2 ఈ బ్రషెస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ ట్యూబ్స్లో క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ బ్రషెస్ అనేది ఉపయోగపడతాయి. మీరు ఇలా దీన్ని కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లీనింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మీకు వేడి వాటర్ పైప్లోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫ్యాట్ అనేది కరిగిపోయి మళ్ళీ కంపల్సరీ మీకు ఈ టిన్లోకి వస్తూ ఉంటుంది. మీరు అలా చేయకపోతే తీసే పాలు ఇరిగిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. అది కంపల్సరీ ప్రతి రైతు చూసుకోవాలి. అలాగే ఈ లబ్బర్ ట్యూబ్స్ కూడా టైం టు టైం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు ఈ మోటార్లో వచ్చేసి ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది కంపల్సరీ మీరు 2 monthsకి ఒకసారి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే మీకు వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. మీరు ఇంజన్ వచ్చేసి మీరు హవర్స్ని బట్టి మీకు ఇందులో ఆయిల్ వస్తుంది. హవర్స్ని బట్టి మీరు ఇందులో ఆయిల్ అనేది క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. చూసారు కదండి, ఇది వచ్చేసి మన దగ్గర అవైలబుల్లో ఉండే మిల్కింగ్ మిషన్. మీకు ఇది 150 LPA, 250 LPA, 650 LPA అలా మీకు దీని కెపాసిటీ మీకు ఎన్నైతే గేదెలు ఉన్నాయో ఎన్నైతే ఆవులు ఉన్నాయో వాటి కెపాసిటీని బట్టి ఎన్నైతే పెంచుతున్నారో ఆ కెపాసిటీని బట్టి మీరు ఈ మిల్కింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రతి చిన్న రైతు అయితే దీన్ని వాడుకోవచ్చు. మినిమం ఒక 4 నుండి ఇందాక చెప్పినట్టు 6 గేదెల వరకు అయితే ప్రతి రైతు వాడుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కింద నెంబర్ కాల్ చేయండి. ఆన్లైన్ డెలివరీకి అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఆన్లైన్ డెలివరీ అప్పుడు కంపల్సరీ ఫుల్ పేమెంట్ అయితే ముందులో చేయాల్సి వస్తుంది ప్రతి కస్టమర్. ఇందులో మీకు చాలా మంది డౌట్లు అంటే వీళ్ళు పంపిస్తారా పంపారని చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. అలా ఏమి ఉండదండి. కంపల్సరీ మేము కూడా ఒక సేల్ పర్పస్ కాబట్టి వీడియో పెట్టేది కంపల్సరీ పంపిస్తాం. మీకు అలా డౌట్ ఏమొద్దు. ఇంకోటి వచ్చేసి ఎవరైతే షాప్కి వచ్చి తీసుకోవాలనుకుంటున్నారో మా అడ్రస్ వచ్చేసి తిరువురు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మీకు ఎవరైనా దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ షాప్కి వచ్చి దీన్ని డెమో చూసేగానే మీకు తీసుకోవచ్చు. అలాగే మన దగ్గర డైరీ ఎక్విప్మెంట్ వచ్చేసి
మన దగ్గర బ్రష్ కట్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మన దగ్గర బ్రష్ కట్టర్స్ మీకు గేదెలకి జాడి కట్ చేసుకోవడానికి మీకు ఇలాంటి బ్లేడ్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా మంది రైతులు జాడు కోయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇవి వచ్చేసి బ్రష్ కట్టర్లు. మీరు జాడు కోసిన తర్వాత మీకు మన దగ్గర అలాగే చాప్ కట్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్ మొత్తం మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 4 బ్లేడ్ చాప్ కట్టరు, ఇది వచ్చేసి 4 బ్లేడ్, ఇది వచ్చేసి మీకు 6 బ్లేడ్ చాప్ కట్టరు. ఇందులో మీకు 5 బ్లేడ్ చాప్ కట్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు ప్రైజ్ని బట్టి మీకు ఇందులో 22,000 దగ్గర నుండి 35,000 దాకా మీకు చాప్ కట్టర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇవి మన దగ్గర డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్. మీకు ఏ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మనకు ఆన్లైన్ డెలివరీ కానీ లేదు మీరు వచ్చి షాప్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా డైరీ ఎక్విప్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూశారు కదండి, ఇలాంటి వ్యవసాయ సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.